లండన్లో ఎన్ఆర్ఐ బీసీ సెల్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష. లండన్ యూకే ఫీజుల బకాయిల స్కీమ్ను రద్దు చేయాలని ప్రభుత్వ కుట్రను వెంటనే విరమించుకోవాలని, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 8,000 కోట్ల రూపాయలు తక్షణమే విడుదల చేయాలని, జీవో నెంబర్ 9ని వెంటనే రద్దు చేసి పాత విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బీసీ ఉద్యమ నాయకులు ఆర్ కృష్ణయ్య చేపట్టిన సత్యాగ్రహ దీక్షకు మద్దతుగా ఎన్ఆర్ఐ బీసీ సెల్ యూకే ఆధ్వర్యంలో లండన్లో నిరసన దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ బీసీసెల్ అధ్యక్షులు దూదిగామ కిరణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు చెలగాటమాడుతోందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయకపోవడంతో వేలాది మంది పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం ఏర్పడిందన్నారు. ప్రభుత్వ ఫీజుల బకాయిల స్కీమ్ను నిర్వీర్యం చేసే ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని, పెండింగ్ లో ఉన్న 8,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే విద్యార్థుల ప్రయోజనాలకు విరుద్ధంగా తీసుకొచ్చిన జీవో నంబర్ 9ని వెంటనే రద్దు చేసి గతంలో అమల్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ విధానాన్ని కొనసాగించాలని కోరారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు మరియు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు విద్యను దూరం చేసే ఏ నిర్ణయాన్ని ప్రజలు సహించారని పేర్కొన్నారు. విద్యా హక్కును పరిరక్షించడం ప్రభుత్వ రాజ్యాంగబద్ధమైన బాధ్యత అని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెంటనే సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బీసీల హక్కుల సాధన కోసం ఆర్ కృష్ణయ్య చేపట్టిన సత్యాగ్రహ దీక్షకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులు పూర్తి మద్దతు తెలుపుతున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థులకు న్యాయం చేయాలని ఎన్ఆర్ఐ బీసీసెల్ యూకే నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాగరాజు, తౌటం, వేణు కొలకోట, రవి, ప్రదీప్, పులుసు, సునీల్ కొక్కొండ, హరిగౌడ్, నవపేట్, అనిల్ దసరం, సురేందర్ యాదవ్, ఆదిత్య నాగళ్ల, సాయి నవీన్, సాకేతపురం, కాసా క్రాంతి, రాజ్ కుమార్ తదితరులు పాల్గొని తమ సంఘీభావాన్ని తెలియజేశారు. ఈరోజు మన బీసీ జాతీయ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు, బీసీ ఉద్యమాల దళపతి, గౌరవ పెద్దలు ఆర్ కృష్ణన్న గారు, ఇప్పుడున్నటువంటి మన తెలంగాణ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రకు వ్యతిరేకంగా, అలాగే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలని మొత్తం వెంటనే చెల్లించాలనేటువంటి ఒక అకుంఠిత దీక్షతో చేపట్టినటువంటి సత్యాగ్రహ దీక్షకి మద్దతుగా ఈరోజు మన ఎన్ఆర్ఐ బీసీసీఎల్ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి ఈ నిరసన దీక్షకి మద్దతుగా వచ్చినటువంటి నా సోదరుడు, స్నేహితుడు, ఎన్ఆర్ఐ బీసీసీఎల్ ఉపాధ్యక్షులు నాగరాజు గారికి, అలాగే నా మరొక సోదరుడు, స్నేహితుడు, ప్రధాన కార్యదర్శి అయినటువంటి వేణుగారికి, అలాగే ఎన్ఆర్ఐ బీసీసీఎల్ సీనియర్ సభ్యులు, కోర్ కమిటీ సభ్యులు అయినటువంటి సునీల్ అన్న గారికి, సురేందర్ అన్న గారికి, నా సోదరుడు రవి బ్రదర్కి, హరి బ్రదర్కి, మరొక సోదరుడు అనిల్ బ్రదర్కి, అలాగే యూత్ కోఆర్డినేటర్స్, కన్వీనర్స్ అయినటువంటి ఆదిత్య గారికి, సాయి గారికి, అలాగే నాకు మద్దతుగా వచ్చినటువంటి మిగతా సోదరులందరికీ కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నా చిన్నప్పటి నుండి నాకు బ్లాక్ కలర్ నలుపు ధరించే అలవాటు లేదు. మా అమ్మ చిన్నప్పుడే చెప్పింది, జీవితంలో నువ్వు నలుపు ధరించన్నానా నీకు శని దరిద్రం అని. కానీ ఈరోజు మరువెక్కిన హృదయంతో, తీవ్ర ఆవేదనతో నా బీసీ సమాజానికి పట్టినటువంటి ఈ అగ్ర కులాలు అనేటువంటి ఈ శని దరిద్రం, అలాగే వాళ్ళ చేతుల్లో నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వ తీరుకు నిరసనగా, వ్యతిరేకంగా ఈ రోజు నుంచి చేపట్టే ప్రతి నిరసన కార్యక్రమంలో ఈ నలుపు ధరిస్తానని చెప్పేసి ఈ నిరసన దీక్ష సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇంత ఆధునిక కాలంలో నా బీసీ సమాజం పట్ల ఇంత నిర్లక్ష్య వైఖరా? ఎన్ని కుట్రలు, ఎన్ని మోసాలు, ఎన్ని ద్రోహాలు! ఆల్రెడీ నా బీసీ సమాజానికి చెందినటువంటి సోదరుడు సాయి ఈశ్వరాచారి నా కళ్ళతో నేను బీసీ రిజర్వేషన్లు చూస్తానా, నా బీసీ రాజ్యాన్ని చూస్తానా అనేటువంటి తీవ్ర ఆవేదనతో ఆత్మార్పణ చేసుకున్నటువంటి సందర్భం. ఎన్ని రోజులు మీ కుట్రలు మా బీసీ సమాజం పట్ల? ఇంకెన్ని ప్రాణత్యాగాలు కావాలి అగ్రకుల ద్రోహుల్లారా? దీన్ని నా ఎన్ఆర్ఐ బీసీ సమాజం తీవ్రంగా ఖండిస్తుంది. మీరు నిశ్చితంగా పరిశీలిస్తే ఈ ప్రభుత్వ తీరు చాలా విచిత్రం.
వీళ్ళకి ఎన్టీఆర్ విగ్రహం మీద ఉన్నటువంటి ప్రేమ మన బీసీ వీరనారి అయినటువంటి చాకలి ఐలమ్మ విగ్రహం పైన ఎందుకు లేదని చెప్పేసి నా ఎన్ఆర్ఐ బీసీ సమాజం ప్రశ్నిస్తుంది. మెట్రో ప్రాజెక్టు పైన ఉన్నటువంటి మీ ప్రేమ నా బీసీల బడ్జెట్ పైన రిజర్వేషన్ల పైన ఎందుకు లేదని చెప్పేసి నా ఎన్ఆర్ఐ బీసీ సమాజం ప్రశ్నిస్తుంది. అసలు ఫ్యూచర్ ఉంటుందో లేదో తెలియని ఆ ఫ్యూచర్ సిటీ పట్ల ఉన్న మీ ప్రేమ నా బీసీల ఫ్యూచర్ పట్ల ఎందుకు లేదని చెప్పేసి నా ఎన్ఆర్ఐ బీసీ సమాజం ప్రశ్నిస్తుంది. మూసీ నది ప్రక్షాళన మీద ఉన్నటువంటి మీ ప్రేమ నా బీసీల రక్షణ చట్టం పైన ఎందుకు లేదని చెప్పేసి నా ఎన్ఆర్ఐ బీసీ సమాజం ప్రశ్నిస్తుంది. మొన్నటికి